ధరణి పోర్టల్లో దొంగలు పడ్డారు. అక్రమంగా చొరబడి కోట్ల రూపాయల భూములు కొట్టేశారు. కలెక్టర్ సీసీఎల్ఏ అప్రూవల్ లేకుండానే సీక్రెట్ యాక్సెస్ తో గత ప్రభుత్వంలోని పెద్దలు తతంగా నడిచినట్లు తెలుస్తోంది. వీళ్ళని ఏమంటారు దారి దోపిడిగాలు అనకపోతే, వీళ్ళని ఏమంటారు మోసగాళ్ళు అనకపోతే, వీళ్ళ అవసరం ఈ దేశానికి, వీళ్ళ ఈ రాష్ట్రానికి అవసరం, వీళ్ళ అధికారంలోకి వచ్చేది. మనకన్నా సిగ్గుండాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడతారు ఏమన్నంటే చూడండి, ఇలా భూములు ఒక్కటే కాదంటే నిలువు దోపిడి కళ్ళు తెరిచి చూస్తే అన్ని కనబడతాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే కేసీఆర్ కుటుంబం. తండ్రిని మించిన కొడుకు, కొడుకుని మించిన తండ్రి, ఇద్దరిని మించిన అల్లుడు. ఈ వ్యవహారం అంతా గత ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు, ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి చేశారని రాష్ట్ర సర్కార్ అనుమానిస్తోంది. దీంతో ధరణిలో జరిగిన వ్యవహారం నేను అప్పుడప్పుడు నేనేం చెప్తున్నట్టే, తల్లి శీలం వేస్తే పిల్ల ఘటనం వేస్తుందా? ఒకరిద్దరు అంటే కుటుంబ సభ్యులు ఆయన అధికారులు కలిసి చేసుకురు. వాళ్ళు వీళ్ళందరినీ చూసి మినిస్టర్లు ఏం చేసిరు, మామినార్ మినిస్టర్ ఉన్న మామిన ఆల పని వాళ్ళు చేసిరు. ఎక్కడున్నోళ్ళు అక్కడ దొరికినట్టు వేసుకురు. ఇక ఏం లేదు, మిగిలలే ల్యాండ్. ఇక ఎక్కడోడు అక్కడ అంటున్నా నిలువు దోపిడి. మళ్ళీ ఏమి ఇప్పుడు పూటకు లేని గతిలో లేకుంటారు. మళ్ళీ వాళ్ళు వీళ్ళందరి మీద ఎప్పుడు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం చర్య? వీళ్ళే శత్రువు లాంటి ఈ ప్రజలకు. ఇలా ప్రజలు అడక్క తింటారంటే, ఫుట్పాత్ల మీద ఉన్నారంటే, రేషన్ కార్డుల కూడా లక్షల మంది లైన్ కడుతున్నారంటే, ఇలా బచ్చాడీలు కూడా పెట్టుకోలేని పొజిషన్లో ఉన్నారంటే, ఆకలి కేకలతో అలమటిస్తున్నారంటే ఈ దుర్మార్గులే కారణం. హైదరాబాదు చుట్టుముట్టు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు 2 సార్లు 3 సార్లు గెలిచారు. వాళ్ళ తాన ఉన్న ఆస్తులన్నీ గురిస్తే రాష్ట్రం 10 ఏళ్ళు తింటుంది. ఎంత డేంజరస్ పాలన అంటే వీళ్ళు మళ్ళీ గెలవాలని కోరుకుంటారు. ఇక జేజేలు కొడుతుర్రు, ఎగురుతుర్రు, దుంకుతుర్రు. నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి పేదరికాన్ని కాపాడే వాళ్ళు దీన్ని షేర్ చేయకపోతే వాళ్ళకి ఏడ తెలుస్తుంది? బీఆర్ఎస్ వాళ్ళకు తెలియకనే అట్లా చేస్తారు. తెలిస్తే కేసీఆర్ కుటుంబాన్ని తరుముతారు ఈ రాష్ట్రం నుంచి. అది మామూలు కుటుంబం కాదు. అయితే చాలామంది నన్ను ఏమనుకుంటారు అంటే, ఏదో బీఆర్ఎస్ వాళ్ళంతా కేసీఆర్కు భక్తులు, దేశభక్తులు అన్నట్టు, మేము కేసీఆర్ను తిడతాం కాబట్టి మేము దేశద్రోహులమో లేకుంటే ఇంకా కేసీఆర్కి వ్యతిరేకలమో అనుకుంటారు. నిజానికి కేసీఆర్ జాతిపిత అయినా మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు కావాలని మేము కోరుకున్నాం. కేసీఆర్ తెలంగాణ నుంచి దేశ రాజకీయాలు పెద్ద ఎత్తున చక్రం తిప్పాలని మేము కోరుకుంటాం. కానీ అవన్నీ చేయకుండా అడుగడుగున 10 సంవత్సరాలలో అనేక దుర్మార్గమైనటువంటి దౌర్జన్యమైన అటువంటి విధానాలు కల్లారా చూసి, పేపర్లలో చదివి, టీవీలలో విని చూసిన తర్వాత మాత్రమే మేము వ్యతిరేకించడం. ఇంకా చాలా మంది బూతులు మాట్లాడుతున్న ఏనాడు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు. కానీ ఒక మనిషి జాతిపిత ఎలా అవుతాడు? జాతిపిత కావాలి అంటే ఖచ్చితంగా త్యాగం అనేది ఉండాలి, లేదంటే ముందు చూపు ఉండాలి. ముఖ్యమంత్రులు కానీ పోలీసులు కానీ వీళ్ళంతా ఎందుకున్నారు? కోర్టులు ఎందుకున్నాయి? రాజ్యాంగం ఎందుకు పని లేక ఉందా? అంటే అవినీతి జరగకుండా, ఈ భూమి మీద కొంతమంది దొంగల చేతులకు పోకుండా, ఒక్కరే దోసుకోకుండా ప్రజలంతా సమానం ఉంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సలోమ్లీ రిజర్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే ఎంత అద్భుతంగా మనము రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం ప్రజలందరం కలిసి. అందులో ఖచ్చితంగా జస్టిస్ అనేది ఎట్లా ఉండాలి, లిబర్టీ అనేది ఎట్లా ఉండాలి, ఈక్వాలిటీ ఎట్లా ఉండాలి, ఫ్రెటర్నిటీ ఎట్లా ఉండాలి అని చెప్పి నీట్గా రాసుకున్నాం మనం. అందరికీ జస్టిస్ జరగాలి. కానీ జస్టిస్ ఎవరు? ఒకడే ఇప్పుడు ఉన్న సొమ్మంతా ఒకడే వికెత్తినాడు అనుకో, ఒక 5-6 మంది పిక్కెత్తినాడు అనుకో, పేద ప్రజలు ఏమైపోతారు? అలాంటి అవినీతి పరులు, దారి దోపిడి, దొడ్డి దోపిడి, పామవులకు అలవాటైన వాళ్ళు, దోసుకొని దిగమింగే వాళ్ళు రాజకీయాలకు ప్రమాదకరమని మేము మాట్లాడతాం. నిజంగా ఆయన కేసీఆర్ గారు అంటే ఎవరికుంటే శత్రుత్వం? మీకేదో మీరు కేసీఆర్ అంటే ఎంతో గొప్పగా మీరు అనుకున్నట్టు మేమే శత్రువం కాదు. ఇలా ప్రజల కోసం మేము మాట్లాడేది. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఇంకా అప్పటి ఉన్నతాధికారులతో పాటు టీఎస్టీఎస్ లోని మరో ఆఫీసర్ ఉన్నట్టు గుర్తించారు. వేలాది ఎకరాల ప్రభుత్వ అసైన్ వక్ దేవాలయ వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్చినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన వాళ్ల పేర్లే ధరణిలో ఎంట్రీ చేశారనే విచారణలో గుర్తించారు. వీటన్నింటిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. చూసారు కదా, ఒక్కటి కాదు, వాళ్ళు చేసినటువంటి నిలువు దోపిడీ ఈ భూమి మీద ఎవరు చేయలేదు. నరేంద్ర మోడీ ఏమో మంచిగా కూర్చొని తింటున్నాడు అన్నీ. ఆయన అట్లా చేస్తే ఆయన సర్వనాశనం చేసిండు. నరేంద్ర మోడీ తర్వాత అత్యంత ప్రమాదకారి దేశంలో ఎవరంటే కేసీఆర్. మళ్ళీ కలర్ ఎట్లా? బయటికి చూడడానికే ప్రజానాయకుడు, బయటికి చూడడానికే దేవుడు, భగవంతుడు. సొంత కూతురే అసహించుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఒక ఉద్యమ నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు కేసీఆర్ తప్ప. మేము ఎందుకు తిట్టుకోవాలి కేసీఆర్ను? మాకు ఎందుకు వచ్చింది ఆ కర్మ? సొంత కూతురు తిట్టడం ఏందండి? ఇంతకు మించిన దౌర్భాగ్యమా? వినండి ఇక. ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో ఎవరికీ తెలియకుండా భూముల వివరాలు మార్చేశారు. తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్ఏ ప్రమేయం లేకుండానే ప్రభుత్వ అసైన్ వక్ఫ్, అటవీ, దేవాదాయ భూములతో పాటు వివాదాస్పద జాబితాలోని భూములను తమకు కావాల్సిన పేరు మీద పట్టా భూములు. ఎవరికి సీసీఎల్ఏ ప్రమేయం లేదు, ఎంఆర్ఓ ప్రమేయం లేదు, కలెక్టర్ ప్రమేయం లేదు.
ఎవడైతే ఒక ధరణి పోర్టల్ ఎందుకు తెచ్చారు? ధరణి భూములు దిగమింగనికనే ధరణి తెచ్చారని ఎప్పుడో చెప్పినాం. బ్లాక్ లిస్ట్లో పెట్టి నరకం చూపించారు అందరికి, ప్రొహిబిట్లో పెట్టి. ఇంత నీట్గా ఇంత క్లియర్గా వీళ్ళు దోపిడీ చేసినాక మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము శుద్ధపూసం మేము గెలుస్తున్నాం అంటే ప్రజలకు చెప్పేతోడు లేక, ఇలా మీడియా కరెక్ట్ లేక మీడియా మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఈ కాంగ్రెస్ మీడియాని పట్టించుకోదు. ప్రజలు ఆ అబద్ధాలను నిజం అనుకుంటారు. ఇప్పుడు మీరంతా చూసిన వాళ్ళంతా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేస్తే కదా వాళ్ళకి తెలిసేది. వాస్తవం తెలవాలంటే మీరంతా పంపితే కదా తెలిసేది. నమోదు చేశారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ధరణి పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకుంటే దానిపై క్షేత్రస్థాయి నుంచి తహసీల్దార్ పంపిన రిపోర్ట్ ను కలెక్టర్ CCLA పరిశీలించి మార్పులు చేసే విధానం అమల్లో. అయితే అసలు అవేవీ లేకుండానే ధరణి పోర్టల్లో సైబర్ క్రైమ్ చేసినట్టుగా భూముల వివరాలు మార్చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు కొట్టేసిన తరహాలో ధరణి పోర్టల్లోకి దొంగతనంగా ప్రవేశించి డిజిటల్ రికార్డుల్లో మార్పులు చేసినట్టు సమాచారం. వీళ్ళని ఏమంటారు మీరు చెప్పండి? వీళ్ళని ఏమంటారు గజ దొంగలు అనకపోతే? వీళ్ళని ఏమంటారు దారి దోపిడిగాలు అనకపోతే? వీళ్ళని ఏమంటారు మోసగాళ్ళు అనకపోతే? వీళ్ళ అవసరం ఈ దేశానికి, వీళ్ళ ఈ రాష్ట్రానికి అవసరం, వీళ్ళ అధికారంలోకి వచ్చేది. మనకన్నా సిగ్గుండాలి కదా. రేవంత్ రెడ్డిని తిడతారు ఏమన్నంటే చూడండి, ఇలా భూములు ఒక్కటే కాదంటే నిలువు దోపిడీ కళ్ళు తెరిచి చూస్తే అన్ని కనబడతాయి. వేలాది కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారా అనేలా తదంగం నడిపించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా గత ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు, ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి చేశారని రాష్ట్ర సర్కార్ అనుమానిస్తోంది. దీంతో ధరణిలో జరిగిన వ్యవహారాలపై నేను అప్పుడప్పుడు నేనేం చెప్తున్నట్టే తల్లి శీలం వేస్తే పిల్ల ఘటన వేస్తుందా? ఒకరిద్దరు అంటే కుటుంబ సభ్యులు ఆయన అధికారులు కలిసి చేసుకురు వాళ్ళు, అలా కుటుంబ సభ్యులు. వీళ్ళందరినీ చూసి మినిస్టర్లు ఏం చేసిరు? మామినార్ మినిస్టర్ ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేసిరు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ దొరికినట్టు వేసుకురు. ఇక ఏం లేదు, మహబూబ్ నగర్లో లేదు, నా వనపర్తిలో లేదు, ఏడ మిగలలే, అసలు మిగలలే ల్యాండ్. ఇక ఎక్కడోడు అక్కడ అంటున్నా నిలువు దోపిడి. రింగ్ రోడ్ చుట్టుముట్టు నీకు వికారాబాద్ మొదలు పెడితే, పరిగి మొదలు పెడితే ఆ చుట్టుముట్టు చేవెళ్ళ గీవెల మొదలు పెడితే మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, ఉప్పలు, ఇక మల్లారెడ్డి, గిల్లారెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఇంకెవరు మన వివేకానంద, ఒక్కడా ఇద్దరా? హైదరాబాద్ చుట్టుముట్టు హైదరాబాద్లో లోకల్ ఉన్న సుధీర్ రెడ్డి. మామూలు దోపిడి కాదు అది. మరి ఎక్కడెత్తి తీసుకొని ఏడ తెచ్చుకొని చేస్తారో, ఏడబెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఎలాగే గత్తరెచ్చిపోతారో అర్థం కాదు. వేల ఎకరాలు, లక్షల కోట్లు, మళ్ళీ ఏమి ఇప్పుడు పూటకు లేని గతిలో లేకుంటారు మళ్ళీ వాళ్ళు. వీళ్ళందరి మీద ఎప్పుడు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం చర్య? వీళ్ళే శత్రువులాంటి ఈ ప్రజలకు. ఇలా ప్రజలు అడక్క తింటారంటే, ఫుట్పాత్ల మీద ఉన్నారంటే, రేషన్ కార్డులకు కూడా లక్షల మంది లైన్ కడుతున్నారంటే, ఇలా బచ్చాడీలు కూడా పెట్టుకోలేని పొజిషన్లో ఉన్నారంటే, ఆకలి కేకలతో అలమటిస్తున్నారంటే ఈ దుర్మార్గులే కారణం. హైదరాబాదు చుట్టుముట్టు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు 2 సార్లు 3 సార్లు గెలిచారు. వాళ్ళ తాన ఉన్న ఆస్తులన్నీ గురిస్తే రాష్ట్రం 10 ఏళ్ళు తింటది. చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే ధరణి సమస్యలు, పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పై ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ చేసి పోర్టల్లో జరిగిన అక్రమాలను బయటకు తీసుకురావాలని భావిస్తోంది. ధరణి కంటే ముందు, ఆ తర్వాత నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ లో ఏ భూములను పట్టా భూములుగా మార్చారనే దానిపై వివరాలు సేకరిస్తోంది. ధరణిలో 2 రకాలుగా భూములను వర్గీకరించారు. ఒకటి పార్ట్ ఏ అంటే ఎలాంటి వివాదాలు లేని భూములు, రెండోది పార్ట్ బి అంటే నిషేధిత జాబితాలోని భూములు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే పార్ట్ ఏలోకి ఇట్లా వీళ్ళు ఎందుకు విఆర్ఓలను ఎందుకు తీసేసారు? గ్రామాలకు వాళ్ళ కలెక్షన్ ఉంటుంది, ఏ భూములు ఏమైంది అనేది పైసలు ఇస్తే వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. ఎంఆర్ఓని ఏం చేసిరు? రిజిస్ట్రేషన్ చేయడానికి ఇట్లా కూర్చుంటాడు, బట్టకడ కూర్చాడు, అందరితో కలవాడు. రిజిస్ట్రేషన్ చేయాలి, పైసలు తీసుకోవాలి, ఎంఆర్ఓ పని, పైసలు వసూలు చేసేది ఆ కార్యక్రమాలు. ఇక ప్రజలకు కలెక్షన్ పోయింది. ఏ భూములు ఎక్కడ పోతున్నాయనే తెలియకుండా ఆలంది చేసిరు. ఎంత డేంజరస్ పాలన అంటే వీళ్ళంట మళ్ళీ గెలవాలన్నట. వీళ్ళు మళ్ళీ గెలవాలని కోరుకుంటారు. ఇక జేజేలు కొడుతుర్రు, ఎగురుతుర్రు, దుంకుతుర్రు, ఇక ఆటలు ఆడుకుంటారు. ఇక ఇంతకు మించి ఈ విషయాన్ని షేర్ చేయకపోతే, పబ్లిక్ తెలియకపోతే, నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి పేదలను కాపాడే వాళ్ళు దీన్ని షేర్ చేయకపోతే వాళ్ళకి ఏడ తెలుస్తుంది? బీఆర్ఎస్ వాళ్ళకి తెలియకనే అట్లా చేస్తారు. తెలిస్తే కేసీఆర్ కుటుంబాన్ని తరుముతారు ఈ రాష్ట్రం నుంచి. బీఆర్ఎస్ వాళ్ళకి తెలిస్తే కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరుముతారు. అది మామూలు కుటుంబం కాదు. ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేలాది ఎకరాలు ఇలాగే కొట్టేసినట్టు తెలిసింది. ధరణి పోర్టల్ ను 2020 అక్టోబర్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకంటే ముందు ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ చట్టం 2020ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ధరణిలో ఉన్న భూముల డేటాలో మార్పులు చేసేందుకు ఎవరికీ అధికారం ఇవ్వలేదు. ఇందులో తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా మార్చి
కొనుగోళ్లు, అమ్మకాలు కోర్టు నుంచి వచ్చే ఆదేశాలతో మాత్రమే మార్పులు చేసేందుకు వీలుగా చట్టంలో అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు ధరణిలో అసలు వివిధ ఎట్లా అంటే సమస్యలపై తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు చేసి వాళ్ళు ఎవరు గల ప్రజలకు రెవెన్యూకు కలెక్షన్ లేదు. ఇక వాడు మాట్లాడే ఎంఆర్ఓ, అందుకనే ఎంఆర్ఓలను చంపిరు. ప్రజలు పెట్రోల్ పోసి అడ్డుపెట్టిరు. అంత డేంజర్ జరిగింది అలా పాలన. మళ్ళీ ఆ పాలన మంచిదే అంటుర్రు. ఎందుకు వ్యతిరేకిస్తాం? మాకేం పిచ్చా? కాస్త కాలం ఎత్తేసినాడు పాపాత్ముడు కేసీఆర్. పేద పిల్ల భూమి మీద ఇలా భూమి ఎవరయ్యేది? కేసీఆర్ అయ్యేదా? నరేంద్ర మోడీ అయ్యేదా? లేకుంటే ఇంకేమైనా అయ్యేదా? భూమి మీద ప్రజలందరూ పంచుకోవాలి కదా. దున్నేది భూమి కదా. ఎవరు తెచ్చిండు చట్టాలని? సమాచార హక్కు చట్టం ఎవరు తెచ్చిండు? భూములు ఎవడు పంచిండు ప్రజలకు? దున్నేవాంది భూమి అని ఎవడు చెప్పిండు? మరి గాడిదలకు సిగ్గు లేదా? వాళ్ళకి సిగ్గు లేకుండా మనకు ఓట్లేసే మనకు సిగ్గు లేదా? కవిత కాకరించి ఊంచలేదు వీళ్ళ మీద. ఎంత డేంజర్! తహసీల్దార్ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ CCLA అప్రూవల్ తో పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇదంతా చట్టంలో లేకుండానే కేవలం సర్క్యులర్ తో చేసుకుంటూ వస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో ఒకరిద్దరు పెద్దలు, ఓ ఉన్నతాధికారి, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ లో పనిచేసిన మరో అధికారి కలిసి తమకు కావాల్సిన భూములను ఎలాంటి అప్రూవల్స్ లేకుండా డైరెక్ట్ గా ధరణిలో ఇష్టం వచ్చినట్టుగా మార్చేసినట్టు రాష్ట్ర సర్కార్ ప్రాథమికంగా నిర్ధారించింది. నేను ఎప్పటి నుంచో చెప్తా, ఇన్ని ప్రమాదకారులు 25 లక్షల ఎకరాల భూములకు కొత్త పాస్బుక్లు వచ్చినాయని నాకు ఎవిడెన్స్ దొరకదు. చూపిస్తాను మీకు. ఆల్రెడీ పేపర్లు వచ్చి నేను వార్తలు వేసిన కొన్ని వేల వీడియోలు ఉన్నవాళ్ళు దొరకలే. నాకు టైం ఉండట్లేదు. మీకు చూపిస్తా ఎంత మోసం చేసిరు. పోరగాళ్ళకి చాలామందికి తెలియక ఆమెనే ఉల్టా మాట్లాడుతున్నారు. నేను ఏం చేయాలి? ఎంత చెప్పాలి? ఒలరి సస్తున్నాం మేము. అబద్ధాలు మాత్రము చాలా ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ మీడియా మొత్తం పచ్చి అబద్ధాలు. ఒక్కడన్నా నిలబడమని స్టాండర్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఛానల్లో నిలబడమని అలా దాంట్లో నేను ఒక 10 వీడియోస్ సెలెక్షన్ చేసుకుంటా. చెప్పమని ఆన్సర్. లేకుంటే నేను చేసిందంటే ఒక్కటి తప్పు చూపించమని. TSTS లో పనిచేసిన ఆ ఆఫీసర్ ను ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. ధరణి పోర్టల్ నిర్వహణ మొత్తం ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉన్నప్పటికీ TSTS లోని ఆ అధికారికి పోర్టల్ యాక్సెస్ ను అప్పటి ప్రభుత్వం సీక్రెట్ గా ఇచ్చినట్టు సమాచారం. ఈ అధికారితోనే అప్పటి ప్రభుత్వ పెద్దలు వేలాది కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, వక్ఫ్ వివాదాస్పద జాబితాలోని భూములను తమకు కావాల్సినోళ్ల పేర్ల మీద పట్టా భూములుగా మార్చేసుకున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్ రూపకల్పన చేసిన ఉన్నతాధికారి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆ అధికారి బీఆర్ఎస్ తీసుకున్నారు. పోర్టల్లో జరిగిన ఈ మార్పులు ఎక్కడి నుంచి జరిగాయనే దానిపై IP అడ్రస్ తో గుర్తిస్తున్నారు. పోర్టల్లో మరికొన్ని మార్పులు నేరుగా ధరణి నిర్వహణ చూస్తున్న ప్రైవేట్ కంపెనీ నుంచి చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఇవాళ నేనేమంటున్నా అంటే వాళ్ళకి పాలన ఏం చేయలేదు. రైతు బంధు ఇచ్చిరు, వృద్ధాప్య పింఛన్లు ఇచ్చిరు, మత్తులు దింపిరు. ఇక మత్తు ఇక ఏం చేయలేదు. ధర్నా చౌకి ఎత్తేసిరు. ఎవడైనా ధర్నాలు చేస్తారంటే ఇంటికి వెళ్ళి అరెస్టులు. ఇక ఆడుకురు. ఇక వాళ్ళకి సోయి లేదు. వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. పరీక్ష పెట్టిపోతే అయిపోయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 లక్షలకు పరీక్ష పెట్టిపోతాడు. ఓకేనా? 2 లక్షల ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టి వెళ్ళిపోతాడు. దానికి ఓకేనా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ పెట్టిండి. ఎగ్జామ్ పెట్టడం గొప్పనా? జీతాలు ఇవ్వడం గొప్పనా? ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు? జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని ఇయ్యరు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని ఇయ్యరు. ఇప్పుడు జీతాలు ఇప్పుడు ఇస్తే మింగనీకి ఉండాలిగా. ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చాడే ఇచ్చిండు. ఆయన 10 ఏళ్ళలో దిగిపోయేటప్పుడు ఇచ్చిండట. జీతమే తీయలే కదా వాళ్ళకు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ వివరాలను ధరణి పోర్టల్లోకి మార్చింది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చే కంటే ముందు భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఏ భూములు ఏ రికార్డుల్లో ఉన్నాయనే దానిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నేను ప్రభుత్వం వచ్చే కొత్తలనే చెప్పినా ఈజీగా దొరికించుకోవచ్చు. ఈజీగా ఇంకా ప్రైవేటు భూములు వీళ్ళంతా ఈ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కదా. ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఎమ్మెల్యేలు ఏం చేసి తెలుసా? ఎవరి భూమినైనా కన్ను పడ్డదనుకో ఫోన్లు చేసి ప్రైవేట్లో పెట్టించారు. ఆ భూమి ప్రైవేట్లో పెడితే ఏమైందో, ఏం ప్రాబ్లం అయిందంటే ఏదో ప్రాబ్లం చూపిస్తుంది. అది ఏం చేయాలో అర్థం కాక 5-6 ఏళ్ళు తిరిగి ఎంతకో అంతకు పావులకు బేరగా అమ్ముకున్నారు. ఎంత నరకం చూపించారు అనుకున్న వీళ్ళు పురుగులు పడైనా సావాలి, లేకుంటే తుఫాన్ వచ్చి కరోనా వచ్చారో సావాలి. వీళ్ళంతా పాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరూ. ఎవడెవడైతే దోపిడీ చేసిండో ఒక్కడు లేడు, ఒక్కడు శుద్ధపూసలేడు. రింగు రోడ్డు చుట్టుముట్టు దరిదాపు అందరు. మళ్ళీ వాళ్ళే పైసలు పెట్టి కార్యకర్తలను పెంచుతారు. ఇక పైసలు చల్లుతారు, ఇక గత్తలు లేపుతారు, మందిని ఎంపీ వేసుకుంటారు. ఇక వాళ్ళే భూములు దోసిరు కదా. ఇక వాళ్ళే ఇప్పుడు మొత్తం దేశ ఉద్ధారకులు వాళ్ళే. ఇప్పుడు 1000 ఎకరాలు, 1,00,000 కోట్లు. ఇక ప్రజలు ఏడ బాగుపడతారు రాష్ట్రం లోపల?
ఈ కూలినాలుగాలు పోరలు చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలు ర్యాపిడో కొట్టుకొని బతుకుతారు, ఆటోలు నడుపుకొని బతుకుతారు. ఏం చేయాలనో అర్థం కాక జిల్లాల్లోనే భూముల వివరాలు మార్చినట్టు గుర్తించింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల్లోనే ఈ తతంగం నడిపించినట్టు తెలుసుకుంది. దీంతో 2015 కంటే ముందు, ఆ తర్వాత ప్రధానంగా 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు ఏ భూములను పట్టాలుగా మార్చారు అనే వివరాలను బయటకు తీయాలని నిర్ణయించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధరణి పోర్టల్లో జరుగుతున్న అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాల్సిందేనని అసలు అధికారులను ప్రజలు, నేను ఆదేశించారు. చెప్తున్నా కదా, మామూలు కాదు. దేవుడు కరెక్ట్, ఈ దేవుడు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. ఒకసారి కనుక ఈసారి గెలవకపోతే రాష్ట్ర ప్రజలు చచ్చిపోతారు అందరూ. కాంగ్రెస్ కనుక రాకపోతే ఈ రాష్ట్రం ఖతమైపోతుండే. ఇలా అందరూ ఎగురుతున్నారు. మీడియా అయితే, బీఆర్ఎస్ మీడియా అయితే ఇట్లా ఊగుతుంది. సీఎం ఎంత డేంజర్ తయారయ్యారు. వాళ్ళు చెప్పి అబద్ధాలు చూసి ప్రజలందరూ అమాయక యువత నిజం అనుకుంటుంది. అదంతా మేము చెప్తే ఇప్పుడు నేను అబద్ధం అనుకుంటున్నాను. నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తా, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా, ఇట్లా నేను అబద్ధాలే మాట్లాడాను అంటున్నా. నేను కోపం మీద మాట్లాడ తప్ప అబద్ధాలు మాట్లాడాను. మీకు నమ్మకం అనిపించే నిజం అనుకుంటే నమ్మండి. విత్ ప్రూఫ్, నేను ప్రూఫ్ వచ్చినప్పుడు మొత్తం చెప్తే విత్ ప్రూఫ్. ఇవన్నీ చెప్పేటి మీకు ఎక్కడ డౌట్ వచ్చినా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇలా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా ఎలా పట్టా భూములుగా మార్చారనేది ఆడిటింగ్ లో బయటపడుతుందని, దీంతో బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. ధరణి పోర్టల్లో రికార్డుల కరెక్షన్ ఏ విధంగా జరిగింది, నిబంధనల ప్రకారం చేశారా లేదా అక్రమ పద్ధతుల్లో చేశారా అనే విషయం ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ తేవడానికి ముందు వరకు ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకుని ఏ భూములను మార్చారో అంతు చిక్కదు అన్న. వీళ్ళు అంత డేంజర్గా చేసిరారు, అంతు చిక్కకుండా చేసిరు. ఇంత డేంజరస్గా ఉన్నాం, మనం ఎట్లా భరించాలి దీన్ని? ధరణి పోర్టల్ వ్యవహారం అంతా డిజిటల్ కావడంతో ఆడిట్ కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం, CCLA, పోర్టల్ ను నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ మధ్య చట్టపరమైన ఒప్పందాలను రివ్యూ చేస్తారు. ధరణి పోర్టల్ డేటాబేస్ లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అనధికార యాక్సెస్, పోర్టల్ డేటాలో మార్పులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్ చేస్తారు. ఇందులో సర్వర్ లాగ్లు, యూజర్ యాక్సెస్ రికార్డులు, సిస్టమ్ కాన్ఫిగరేషన్లను విశ్లేషిస్తారు. కలెక్టర్, CCLA మాత్రమే కాకుండా ఇంకెవరు ధరణి పోర్టల్లో యాక్సెస్ నియంత్రణలు, అనుమతులు కలిగి ఉన్నారో చూస్తారు. వారితో ఎలాంటి మార్పులు చేశారు, ఏ IP అడ్రస్ల నుంచి ఎలాంటి మార్పులు జరిగాయో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తా ఉన్నా. అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే కేసీఆర్ కుటుంబం. అసలు తండ్రిని మించిన కొడుకు, కొడుకుని మించిన తండ్రి, ఇద్దరిని మించిన అల్లుడు. వీళ్ళు మళ్ళీ బయటికి ప్రజలల్లా అసలు దేశభక్తుల కన్నా పేదరికం ప్రజల కోసమే పుట్టినట్టు నటిస్తారు. మళ్ళీ ఇదే మా బాధ. వాస్తవం తెలిసి కూడా ప్రజలకు ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళకు జోకుడం అనేది మనకు అవసరం లేదు. ప్రజల అవసరం, ప్రజలది ఆస్తులు, ప్రజలది రాష్ట్రం. దొంగలను గుర్తించాలి, మోసాన్ని గుర్తించాలి. అది మన బాధ్యత. చూస్తూనే ఉండండి AVM మీడియా. AVM మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చకపోతే నన్ను తప్పని తిట్టండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.